కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు కూతురిపై తండ్రి హత్యాయత్నం చేశాడు. ఇద్దరి గొంతు నిలిమి చంపేందుకు యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి పరారీలో ఉన్నాడు. కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు కూతురిపై తండ్రి హత్యాయత్నం చేశాడు. ఇద్దరి గొంతు నిలిమి చంపేందుకు యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు 17 ఏళ్ల కొడుకు 15 ఏళ్ల కూతురును గొంతు నుంచి చంపేందుకు తండ్రి చేసిన ప్రయత్నం అనేది ఒక సభ్య సమాజం అంత సిగ్గుపడేది. ఎందుకంటే అక్కడ ఫిలిం చూసేది ముఖ్యంగా సాయంత్రం ఈ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ కూతురు హత్యన మృతి కొడుకు ఆస్తి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. అయితే తండ్రి మల్లేశం ఇప్పుడు పరారులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని బయటకు వెళ్ళి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరిని గమనించిన తల్లి వారిద్దరిని వెంటనే పోచమ్మ ఆసుపత్రికి తరలించింది. అయితే వీళ్ళిద్దరికి మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్ల తండ్రి జాతకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తారు. కుటుంబీకులు కూడా అనుమానిస్తారు. ముఖ్యంగా వీళ్ళు స్వస్థలము మంత్రిగాల జిల్లాలో దండపల్లి మండలం వెంకట్రావుపేటకు ఉన్న వాళ్ళు గత 7 నుంచి కూడా కరీంనగర్ వావిలాలపల్లిలో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు శ్రీకాకుళం పోలీసులు పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. అలాగే ఉన్న తండ్రి పైన అదేవిధంగా మృతి పైన అనుమానాల నేపథ్యంలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టాము. దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పేసి శ్రీకాకుళం సిఐ జాన్ రెడ్డి కూడా ఓకే రమణ.